హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్ వీడియోనండి బ్లాగు. నార్మల్గా చూసారు కదా, మనకి ఆంధ్రాలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి 3 డేస్ నుంచి కంటిన్యూస్గా. ఈ వర్షంలో అయితే వేడివేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. నాకైతే ఈ క్లైమేట్ నచ్చి మా అమ్మనైతే నేను మార్నింగ్ పప్పు అయితే నానబెట్టమన్నాను. బొబ్బర పప్పు అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఆ గారెలో నాకు అంత ఇష్టం కాకపోయినా ఏ ఒక స్నాక్స్ ఉండాలి కదా అని చెప్పేసి శనగపిండి అయితే లేదు బజ్జీ వేద్దామంటేనే. అందువల్ల నేను మా అమ్మని పప్పు నానబెట్టమన్నాను. గారెలేదు పండక్కి కూడా మేము నాడింగా తినలేదని చెప్పేసి మా అమ్మని అయితే నేను పప్పు నానబెట్టమని రుబ్బమని చెప్పాను. ఇవి గ్రైండర్లో వేస్తుంది కానీ వర్షం పడుతుందని మా అమ్మ అయితే ఇంకా నేను రోట్లో వేస్తే ఇంకా బాగుంటుంది, అప్పుడు గ్రైండర్లో వేసేస్తుంది. అయినా సరే చాలా బాగుంటాయి. ఇవి బొబ్బరి పప్పులు అంటాను కదా, బొబ్బర్లు అండి. ఇవి బొబ్బర్లతో చేసిన గారెలు. ఇవి చాలామందికి తెలియవు. ఇందులో మనం పప్పు రుబ్బేటప్పుడే కొంచెం సాల్ట్, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కూడా రుబ్బాలి. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత కూడా మనం గారెలు వేసేటప్పుడు కూడా అవన్నీ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ తప్ప అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, అది మన చాయిస్ వేసుకోవచ్చు. అలా వేడివేడిగా గారెలు వేసుకొని తింటే ఉంటుందండి, చాలా స్వర్గంలో తేలుతున్నట్టు ఉంటుంది. నేను అలా బయటకు వచ్చాను. అంతలోకి మా పిన్ని అయితే కోళ్ళకి అయితే తౌడు కలుపుతుంది మేతకి. మా అమ్మ ఇంకా రుబ్బుతుంది కదా అని చెప్పేసి నేను అలా బయటకు వచ్చాను. చినుకులు పడి అప్పుడే గ్యాప్ ఇచ్చిందండి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. మొత్తం అంతా చూసారు కదా, పొదనగా కోళ్ళు అయితే మేత మేస్తున్నాయి. ఆలు గడేసిన తర్వాత నేనైతే లోపలికి వచ్చాను, మా అమ్మ ఎక్కడ తీసేస్తుందో అని. తర్వాత కరివేపాకు ఇమ్మంటుంటే కరివేపాకు తీసి ఇచ్చాను. మాకు ఝాన్సీలో కరివేపాకే దొరికేది కాదు, అలాంటిది ఇక్కడ చెట్లే ఉంటాయి మాకు. కరివేపాకు 10 రూపాయలకి చాలా కొంచెం ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంటి దగ్గరవే చెట్లు ఇవి చేలో ఉంటాయి. కవర్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్రెష్గానే ఉంటుంది ఒక వారం రోజుల వరకును. అందుకే కవర్లో పెట్టేసి మూత పెట్టాలి. ఇది నాటుకోడి కూర. ఆ గారెలో నాటుకోడి కూరకి చాలా బాగుంటుందండి. నాటుకోడి కూర నేనే చేశాను. ఈ రెసిపీ అనేది నేను తర్వాత పెడతాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఫంక్షన్ అయ్యింది. ఆ ఫంక్షన్లోనే బిర్యానీ అన్నమాట. అది మా తమ్ముడు వెళ్ళారు. మాకు బిర్యానీ పిచ్చి కదా, బిర్యానీ పిచ్చోళ్ళు అని మా తమ్ముడు పట్టుకొచ్చారు. మధ్యలో ఖాళీ ఉండలేక పీచు మిఠాయిలు అలా నోట్లో ఏదో ఒకటి ఆడిస్తాం. మనకి చల్లగా ఉంటే చాలు కదా, ఏదో ఒకటి నోట్లోకి వెళ్ళాలని చూస్తాము. అలా నోట్లోకి ఏదో ఒకటి ఉంటూనే నేను వీడియో తీసాను. నాకు కరివేపాకు అయితే నేను వెయ్యమ్మ చాలా మెసేజ్ జుట్టుకి గొల్లుకి అని చెప్పేసి వేయమని చెప్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుని ముందే పోసుకు పెట్టేసుకుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముందుగా చెప్పాను కదా, అవైతే బాగా కలిపియాలి. నేనైతే వేసిన అవి టేస్ట్ రావండి. ఆల్రెడీ నేను ఝాన్సీలో వేసాను. కాకపోతే ఎవరు టేస్ట్తో తినాలో ఆ టేస్ట్ అంటేనే మనకి ఇష్టం. అందుకే మా అమ్మని అయితే చేసేయమంటాను నేను. నాకు చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే అందులో ఉప్పు సరిపోయింది లేదు చూడమని చెప్పింది. కొంచెం సరిపోలేనట్టు నేను చెప్పాను కానీ నీకు తెలియలేనట్టుంది, సరిపోయిందని అమ్మ నాకెందుకు ఇచ్చావని అన్నాను మా అమ్మని. మా అమ్మ అయితే వేసేస్తుంది. నాకు భయం అండి, అలా వేయాలంటే నూనె ఎక్కడ చేతిలోంచి పడిపోతుంది అని భయం. కాకపోతే బాగానే వేస్తుంది, అలవాటు కదా. మనకి కూడా అలవాటు అయిపోయింది. ఫస్ట్లో పెళ్ళి కాకముందు పొయ్యి దగ్గరికి వెళ్ళేదని కాదు, ఇప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు, రఫ్ అండ్ టఫ్ అయిపోయింది. కాకపోతే ఇంత దర్జాగా వేసేదని భయం వేస్తుంది, కొంచెం నూనె తోలిపోద్దేమో అని. నాకు ఆల్రెడీ ఒకటి ఇష్యూ అయ్యింది, అందువల్ల నేను అంత దూరంగా ఉంటాను. మా అమ్మ అయితే వేసేస్తుంది. చాలరే అమ్మ ఇంకెక్కడ ఉంది గ్యాప్, వేయొద్దు అని చెప్పినా సరే అవి 6 పడతాయి అని చెప్పింది. అలాగే 6 వేసేసింది. చూసారు కదా, వాళ్ళు ఏదైనా పట్టించేస్తారు. ఎక్కడ ఎగుతాయమ్మా అంటే చూడు అలా ఎగుతాయి అన్నది, ఎగుతున్నాయి అవి. మా పిల్లలు అయితే వాళ్ళు అంతలా తినరు కానీ ఏదో ఎక్సైట్మెంట్ అంతే, ఏదో ఉంది అక్కడ ఏదో చేస్తుంది మా అమ్మమ్మ అన్నట్టు. ఇంకా వాళ్ళు నేను వీడియో తీస్తున్నాను, నన్ను ఇంకా రింగా రోజెస్ అయితే ఆడుతున్నారు. వాళ్ళు అవి తినరు అంతలాగా. కాకపోతే ఇట్లా గారెల టైప్లో కాకుండా పునుగులు వేస్తారు కదా, బోండాల టైప్లో వేస్తే వాళ్ళు తింటారు. ఎందుకంటే బోండాలు పిచ్చోళ్ళు, బయట షాప్ దగ్గర బోండాలు తెస్తాం కదా, అవి అయితే తింటారు. చూసారు కదా, గారెలు అయితే ఒక సైడ్ అయిపోయి మనం బాగా వేయించుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ తిప్పాలి. అటు ఇటు తిప్పడానికి అవ్వదు ఇది అంతసేపు, ఎందుకంటే లోపల పప్పు బేగా ఉడకదు కదా, క్రిస్పీతనం రాదు
రాదనమాట. అందువల్ల మనం ఎక్కువసేపు అయితే వేగనిచ్చాలి. ఆ గోల్డెన్ కలర్లో అయితే వేయాలి. మా అబ్బాయి చూడండి, నేను 6 అన్నానని మా అమ్మాయి 6 కాదు 7 వేసింది, 7 వేసిందని చెప్తున్నాడు. అది మేకింగ్ కూడా యాడ్ అయ్యింది అయితే నేను చూపించలేదు. మా అమ్మ అయితే వేగిపోయి తీసి ఎప్పుడెప్పుడు వేడిమే గాలి తిందామని చూస్తున్నాము. ఈ వేడిమే బాగుంటాయండి. నెక్స్ట్ గారెలతో కూర వండుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది మజ్జిగన్నంలోకి గారె నంచుకొని తింటే చాలా అంటే ఇష్టమండి నాకు. బాగుంటుంది కూడా, వస్తుంటుంది. ట్రై చేయండి మీరు కూడా, ట్రై చేసి చెప్పండి. నేనైతే వేడిగా వేసేసాం కదా, ఇంకా మా పిల్లలకి మా నాన్నకి అయితే ఇచ్చేస్తున్నాం. ట్రై చేయమని నేను కూడా ట్రై చేసేస్తున్నాను. చాలా బాగుంది. గారెలు అయితే మరి చెప్పక్కర్లేదు, ఈ వంక పెట్టక్కర్లేదండి. గారెలు అంటే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే మా సైడ్ మట్టికి ఇవి నాటుకోడి, నెక్స్ట్ మటన్, ఈ గారెలు అయితే అస్సలు వదిలిపెట్టరు. నాటుకోడిలో అయితే ఉంచుకొని మరీ తింటున్నాను. మా ఆయన అయితే మెయిన్ మటన్ గ్రేవీతో ముంచుకుంటాడు. నాకు కూడా తన వల్ల, లేకపోతే ఉట్టుగానే తింటాను కానీ తన వల్ల అలవాటు అయిపోవడం వల్ల నేను ముంచుకున్నాను. మా వాళ్ళు అయితే ఇంక లాస్ట్లో రాత్రికి అయితే మేము గారెలు తినేసిన తర్వాత ఓం బొంపు సినిమా వస్తుంటే చూస్తున్నాం, కొత్త సినిమా చాలా బాగుంది. మా అబ్బాయి అయితే భయపడలేదు దెయ్యం సినిమాకి, మాకైతే భయం వేసింది. ఓకేనండి, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.